కార్య విస్తరణాధ్యాయం 1940వ సంవత్సరం ప్రారంభమైంది. గ్రీష్మకాలీన ప్రశిక్ష వర్గ కొరకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నాగ్పూర్ నుంచి వార్త వచ్చింది. డాక్టర్ జీ ఆరోగ్యం బాగోలేదని. సంపూర్ణ భారతదేశంలో హిందూ యొక్క ఆశా కేంద్రం, ప్రేరణా స్థానమైన డాక్టర్ జీకి భగవంతుడు దీర్ఘాయుష్యు ఇవ్వాలని మౌసీజీ మనసులో అనిపిస్తుండేది. హిందుత్వానికి సంజీవని ఇచ్చేటువంటి మహామనీషికి సంజీవని ఎలా లభిస్తుంది? హిందూ సంఘటన కొరకు తన జీవితంలోని క్షణమును అర్పణ చేసే దివ్య తేజవంతమైన వ్యక్తిత్వం యొక్క మార్గదర్శనం ఈ సమయంలో అత్యంత ఆవశ్యకం. సంఘచ్చత్వం, సంవదత్వం యొక్క ధ్వని ఎవని విశ్వాసంలో ఘోషింపబడుతోందో ఆ నరసార్దూలం వికలావస్థలో ఉంటే చూడడం వరకు ఎందుకు, ఆలోచించడమే ఎంతో బాధాకరం. వందనీయ మౌసీజీ గొప్ప వ్యాకులమైన మనస్సుతో పూజనీయ డాక్టర్ జీని కలవడం కొరకు నాగ్పూర్ వెళ్లారు. వారిని కలిశాక వర్ధా తిరిగి వెళ్లే సమయంలో మనస్సు బాధతో ఆక్రోశించింది. ఆ రోజుల్లో వర్ధాలో ఒక అలౌకికమైన ఉత్సాహంతో కూడిన వాతావరణం ఉన్నది. స్వాతంత్ర్యం కొరకు సింహగర్జన చేసే తేజోవంతుడైన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధా రానున్నారు. వారి స్వాగతం కొరకు వర్ధానగరం సిద్ధంగా ఉంది. దేశభక్తి యొక్క సాకార రూపమే సుభాష్ చంద్రబోస్. అతని ఓజస్వంతమైన వాణిని వినడానికి వర్ధావాసులు ఆతృతగా ఉన్నారు. జూన్ 21వ తేదీ వచ్చింది. అదే ఉత్సాహంతో ఒకే ధ్యాస మనస్సు కలిగి ఉన్నారు. కార్యక్రమానికి ముందుగానే సభాస్థానంలో అపార జన సముదాయం ఏకత్రితమై ఉంది. నేతాజీ వచ్చారు. వేలాది ప్రజల దృష్టి ధన్యమైంది. వారి వాణి విని చెవులు సంతృప్తి చెందాయి. హఠాత్తుగా ఒక వ్యక్తి నేతాజీ చేతికి ఒక కాగితం ఇచ్చాడు. అతనది చదివారు. కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహించసాగాయి. గద్గద స్వరంతో అతను అన్నారు, భారతమాత యొక్క మకుటం నుండి ఒక తేజస్వంతమైన మణి డాక్టర్ హెడ్గేవార్ని మనం పోగొట్టుకున్నాము అని. సభ యొక్క ఉల్లాసము, ఉత్సాహము శోకతప్తమైంది. పూజనీయ డాక్టర్ జీ శ్రద్ధాంజలి సమర్పించిన తర్వాత సభ విడిచిపెట్టబడింది. డాక్టర్ జీ యొక్క హితైషులు, స్వయం సేవక బంధువులు ఏ వాహనం దొరికితే అందులో నాగ్పూర్ వైపు డాక్టర్ జీ యొక్క అంతిమ దర్శనం కొరకు పరుగులు తీశారు. తమ మౌన శ్రద్ధాంజలి అర్పించడం కొరకు, వారి ఆశీర్వాదం పొందడం కొరకు. వందనీయ మౌసీజీ యొక్క మార్గదర్శక బంధువు మరి లేరు. కార్యం యొక్క బీజారోపణ మాత్రమే అయింది. అది పూర్ణ వికాసం పొందే ముందుగానే ఆధారం కూలిపోయింది. కార్య విస్తారం జరుగుతున్నది. మహారాష్ట్రం వెలుపల సింధు, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ మొదలైన ప్రాంతాల్లో కార్యం పెరుగుతున్నది. వర్ధాతో పాటు నాగ్పూర్, పూణేలలో కూడా సమితి ప్రశిక్షణ వర్గాలు జరుగుతున్నాయి. సింధు, గుజరాత్ సేవికల ఎదుట భాషా సమస్య వచ్చింది. కానీ మనస్సు యొక్క భావం, కార్యం పట్ల శ్రద్ధ, కార్య మహత్వము, ఆ కారణాలచే భాష అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు. అనుశాసనం పాలించడం కొరకు బౌద్ధిక కక్షలో కూడా వారు ఉపస్థితులయ్యేవారు. 1942 నుంచి 49లో కరాచీలో వర్క్ జరిగింది. దాని ప్రభావం వల్ల సమితి కార్యం దృఢమైంది. ఆ రోజుల్లోనే అమరావతి నుండి ఒక బాలిక వర్ధా వచ్చింది. ఆమె సమితి శాఖా స్వరూపం చూసింది. బాలికలందరూ ధ్వజం ఎదురుగా నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది, ఇదంతా ఏమిటి చేస్తున్నారు, ఎందుకోసం అని ఈ విధంగా చెప్పారు. భగవద్ధ్వజం మన సంస్కృతికి ప్రతీక, అందుచే దానికి మనం వందనం చేస్తున్నాం. లీలకు ఇదంతా నచ్చింది. వందనీయ మౌసీజీని అమరావతి రమ్మని ఆహ్వానించింది. అక్కడ సమితి కార్యం ప్రారంభమైన తర్వాత ఒక ఉత్సవానికి వందనీయ మౌసీజీ అమరావతి వెళ్లారు. ఆ రోజు రైలు బండి ఆలస్యంగా చేరింది. స్టేషన్లో ఎవ్వరూ లేరు. ప్రదేశం వెతుక్కుంటూ చేరడంలో వందనీయ మౌసీజీ ఆలస్యంగా చేరారు. కార్యక్రమం ప్రారంభమైంది. ఎందుకంటే సమయ పాలన యొక్క
మహత్వం గురించి మౌసీజీ నుండి ఆమె మాటి మాటికి విని ఉంది. వందనీయ మౌసీజీ కూడా సమయపాలన చేసినందుకు ఆమెను అభినందించారు. కార్యక్రమం సమాప్తమైన తర్వాత సేవికలందరూ వందనం ఆచరించడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఒక సేవిక ఆమె పాదాలకు నమస్కరించడం కొరకు వంగింది. అప్పుడు ఆమెకు మౌసీజీ పాదం యొక్క బొటన వేలు నుండి రక్తం ప్రవహించడం కనిపించింది. మౌసీజీ, ఏమైంది మీ బొటన వేలికి అని అడిగింది. నేల మీద రక్తం స్రవించింది. అబే ఏం లేదు, తొందరగా వస్తుంటే దెబ్బ తగిలింది. ఉత్సవం సమాప్తమయ్యేంత వరకు వందనీయ మౌసీజీ తన బాధను మౌనంగా భరించారన్న విషయం సేవికలకు అర్థమైంది. అంతేకాదు, ఆలస్యంగా చేరినందుకు క్షమాపణ కూడా కోరారు. శారీరక మానసిక ఆఘాతాలను తట్టుకుంటూ కార్యరతులయ్యే సంస్కారం ఆమెకు సునాయాసంగా అబ్బుతోంది. భాషణల కంటే వ్యవహారం అధిక ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు వందనీయ మౌసీజీ జీవితంలో తల్లిగా, ఒక సంఘటన యొక్క ప్రముఖగా ఈ రెండు భూమికల మధ్య సంఘర్షణ నిర్మాణమయ్యేది. ఇరుకున పడిన క్షణాలు వస్తూ ఉండేవి. వాటిని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకసారి ఇలాగే జరిగింది. అకోలాలో సమితి బైఠక్ ఉంది. సాయంత్రానికి అక్కడికి చేరాలి. కానీ తొలి రోజు రాత్రే వత్సలకు విపరీతమైన జ్వరం వచ్చింది. మందులు ఇచ్చినా తగ్గడం లేదు. వెళ్ళడం తప్పదు. బైఠక్ ఆమె స్వయంగా నియమించారు. సోదరీమణులంతా ఉత్సాహంతో ఏకత్రితమవుతారు. వారి ఉత్సాహభంగం కారాదు. పోనీ వెళ్దామంటే వత్సలకు తీవ్ర జ్వరం. లోకులు ఖాతర్లేని తల్లి అంటారు. లక్ష్మి మనసులోని ఆందోళనను ఉమాబాయి గ్రహించింది. ఆమె అంది, లక్ష్మి, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నేను వత్సలను చూస్తాను, మందులిస్తాను. ఏం ఆలోచించకు. నువ్వు అక్కడికి వెళ్ళడం ఎంత అవసరమో నాకు తెలుసు. మనిద్దరం అక్క చెల్లెళ్ళం కదా, వెళ్ళు అని. మౌసీజీ వ్యాకులతతోనే అకోలా బైఠక్ వెళ్లారు. బైఠక్ చాలా బాగా జరిగింది. సమాప్తం అవ్వగానే కనీసం భోజనాధికాలకు కూడా ఆగకుండా ఆమె వద్ద తిరిగి వచ్చారు. బైఠక్ ను నిర్వహించడం సంఘటన ప్రముఖ బాధ్యత. అటు తర్వాత కూతురు గురించి చింత తల్లిగా బాధ్యత. 1945 సంవత్సరం తన కార్యం యొక్క సేవికల అనుశాసన పర్వతపు శక్తి యొక్క విలువ గ్రహించే దృష్టితో మీరజ్లో ఏకత్రీకరణ చేయాలనే ఆలోచన ఈ సంవత్సరం కలిగింది. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. బియ్యం, పంచదారలపై నియంత్రణ ఉంది. ప్రతి ఇంటి నుండి సగం కప్పు పంచదార బియ్యం తీసుకురావాలని పిలిపిచ్చేసరికి పంచదార కొండలా ప్రోగుపడిపోయింది. ఆ రోజుల్లో నీళ్లకు కూడా కరువు ఉండేది. దూరం నుండి తేవలసి ఉండేది. తమంత తామే సేవికలంతా గొలుసులా ఏర్పడ్డారు. నీళ్లు పూర్తిగా నింపేశారు. తక్కువ శ్రమతో పనైపోయింది. అనుశాసన యొక్క అద్భుత ఆవిష్కరణ మీరజ్ వాసులు చూశారు. సమితి కార్యం ప్రారంభ స్థితిని దాటింది. నిశ్చిత యోజనతో నియమించిన బైఠక్లు, వర్గలు సంపర్కం చేయుటకు నిర్ణయమైంది. సమితి సేవికలు శిశు మందిర్, ఉద్యోగ మందిర్ యొక్క యోజన చేయాలని ఒక మహత్వపూర్ణమైన ఆలోచనను వందనీయ మౌసీజీ సమావేశంలో ఉంచారు. ఇప్పుడు తాయి దీవేకర్, కాకు రానడే, కాకు పరాంజపే, తాయి అంబర్డేకర్, జీజీ కానే వీరంతా పర్యటించడం ప్రారంభించారు. కార్య విస్తారము మరియు స్థిరత్వం, ఈ రెండిటి గురించి ఆలోచన మొదలైంది. ఆగస్టు 1947 సంవత్సరంలో భారత చరిత్రలో ఒక మహత్వపూర్ణ కాలఖండం. స్వాతంత్రం, స్వర్ణిమ పుట మరియు స్వజనుల హత్యతో రక్తరంజిత చిత్రం. స్వాతంత్రం ప్రాప్తించిందని సంతోషించడమా, లేక మన హిందూ బంధువులు పొందిన క్రూర హత్యలు, ప్రియతమ మాతృభూమి యొక్క విభజన చూసి దుఃఖించడమా? స్వచ్ఛమైన హిమవత్ సానువుల ఒడి నుండి వెడలిన పవిత్ర జలధారల రంగే మారిపోయింది. ఏ తటమున దైవీ వైదిక సంస్కృతి వికసించిందో ఆ సింధు మన నుండి వేరైపోయింది. వంగను సువర్ణం చేస్తున్న పద్మ, మేఘన పరాయివైపోయాయి. హిమవంతుని పుత్రిక భాగీరథి తన తండ్రిని అడుగుతోంది, ఈ ఆనందోత్సవంలో నా సోదరి సింధును ఎందుకు సమ్మిళితం చేయలేదు అని. స్థిరస్వరూపుడు అయిన హిమవంతుడు కూడా ఆ ప్రశ్నచే వ్యాకులుడై సజలనయనుడైనాడు. ఈ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వాలి? సింధు వియోగంతో హిమవంతుడు ద్రవీభూతుడైనాడు. భారత ప్రహరీ భారత విభజనను చూస్తోంది. తన తల్లులు, అక్క చెల్లెండ్రు, కన్యల యొక్క కడివేయబడిన పాపిడి సింధూరాలతో ఎర్రనైన జలప్రవాహం, కుంగిపోతున్న విశ్వాసం,
క్రూరత్వపు తాండవం. మరి మౌసీజీ వారెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారు తమ ప్రియతమ సేవికలను కలవడం కోసం సింధు వెళ్లారు. అక్కడ సమితి సేవికల నుండి ఉత్తరం వచ్చింది. తన మనోవేదనను ప్రకటిస్తూ వ్రాసిన ఉత్తరం అది. అందులో ఇలా ఉంది: మౌసీజీ, మనం ఇంకా సింధును విడిచిపెట్టి వెళ్ళడం తప్పదని స్పష్టమవుతోంది. మన మాతృభూమిని ఇతరులు భోగభూమి చేస్తున్నారు. నిరంతరం ఇక్కడ వసించాలనే మా ఇచ్చ సంపూర్ణమే అవుతోంది. మౌసీజీ, మేము సింధు సోదరీమణులందరం ఇక్కడి నుండి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మీరు మా మధ్యకు రండి. ఈ పావన సింధు సాక్షిగా మేము మా కర్తవ్యం యొక్క బాధ్యతలను నిర్వర్తించడానికి కటిబద్ధులమై ఉన్నామని ప్రతిజ్ఞ చేస్తాము. మీరు ఇక్కడికి రావడం మరొక విధంగా కూడా అవసరం. ఎందుకంటే మీ వంటి ప్రేరణామయ్యి అయినటువంటి మాత యొక్క ఉపస్థితిలో దుఃఖ భారం కొంత తగ్గడమే కాక భవిష్యత్తులో కర్తవ్య పాలన యొక్క ప్రేరణ కూడా మాకు లభిస్తుంది. మీరు మా కోరిక తీరుస్తారు కదా. మీ పుత్రిక జేఠి. జేఠి యొక్క ఉత్తరం అందగానే మౌసీజీ సింధు వెళ్ళడానికి నిర్ణయించుకొని వేణుతాయిని తీసుకొని సింధుకి వెళ్ళడం కోసం బొంబాయి వెళ్లారు. ఆ రోజు 1947 సంవత్సరం ఆగస్టు 4 బొంబాయి నుండి కరాచీ వెళ్ళడానికి విమానంలో బయలుదేరారు. విమానంలో మహిళలెవ్వరూ లేరు. ఇటువంటి భయంకర వాతావరణంలో ఈ ఇద్దరు మహిళలు కరాచీ వెళ్లే సాహసం చేస్తున్నారా? ఆశ్చర్యకరమైన ఈ సాహసం ఎందుకు? విమానంలో జయప్రకాష్ నారాయణ ఉన్నారు, కానీ వారు కూడా అహ్మదాబాద్ లో దిగిపోయారు. కరాచీ విమానాశ్రయంలో వారిద్దరూ దిగారు. అప్పుడు మౌసీజీ సతర్క పరిశీలన చేస్తున్నారు.